హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇదేదో వరప్ సంత అనుకుంటున్నారా? కాదండి, ఇది మన రాజమహేంద్రవరంలో డైలీ వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ అన్నమాట. ఇది ఒకరోజు 2 రోజులు కాదండి, నిత్యం జరిగే బ్రతుకు చిత్రం. బ్రతుకు బండి లాగాలంటే బడుగు జీవుల వ్యతలు అన్నీ కావు కాదండి. కూటి కోసం కోటి విద్యలు అన్న రీతిలో ప్రతిరోజు ఇక్కడ తెల్లవారుజామున 3 గంటలకే మొదలవుతుందండి ఇక్కడ హడావుడి. చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు తాము పండించిన ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొని వస్తారు. అక్కడ నుంచి రిటైల్గా కొంతమంది వర్తకులు కొనుక్కొని వెళ్తారు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇలాగే రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మా రవిని విజయవాడ ట్రైన్ ఎక్కించి ఇలా వస్తుంటే ఈ దృశ్యాలన్నీ నా కెమెరాకు చిక్కాయన్నమాట. ఇక్కడి దొరకని కూరగాయ అంటూ ఉండదు ఫ్రెండ్స్, అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ నుంచే రైతు బజారుకి తరలి వెళ్తాయి. ఈ కొద్దిసేపట్లో మరి కొనుక్కుని వెళ్ళకపోతే బ్రతుకు బండి లాగేదెలా? ఈ వ్యాపకంలో నిమగ్నమై తమ ఉత్పత్తులను అమ్ముకొని వెళితే అదే వారికి 10,000. సో ఫ్రెండ్స్, కాసేపటికి ఇక్కడ ఏమీ మిగలదు, అన్నీ అమ్ముడిపోతాయి. మళ్ళీ రేపు ఉదయం సేమ్ సీన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది పేదవాడి బ్రతుకు సమరం ఫ్రెండ్స్. మనం ఇక్కడికి వచ్చి నేరుగా కొనుగోలు చేస్తే వారి కష్టం ఏంటో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మన పిల్లలకు ఒకసారి చెప్పాలి ఫ్రెండ్స్, తమ క్యారేజీల్లో కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రోజుల్లో పిల్లలకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎవరు పండిస్తారు, అవి ఎక్కడ పండుతాయి, అవి ఏమిటి అసలు అనేది కూడా చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. సిటీలో ఉండే పిల్లలకి అసలు తెలియదు ఫ్రెండ్స్. ఆ అన్నం తినేస్తారు కానీ ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ధాన్యం ఎలా పండిస్తారు, అవి ఎలా బియ్యం అవుతాయి, అవి ఎవరు తెస్తారు అనేది కూడా పిల్లలకి చాలామందికి తెలియదు అనమాట. అటువంటి మన పిల్లలకి ఇలాంటి మార్కెట్ల దగ్గరకు తీసుకొచ్చి చూపించాలి. ఇక్కడ రైతు పడే కష్టం మరి వారికి తెలుస్తుందన్నమాట. ఈ కాసేపట్లో వాళ్ళు అమ్ముకోవడానికి ఎంత తాపత్రయపడతారో, ఎంత ఆతృత పడతారో, తాము తెచ్చినటువంటి ఉత్పత్తులను త్వరగా అమ్మేసుకుని వెళ్ళిపోదామనేటువంటి ఆతృతతో ఉంటారు. అలాగే కొనుగోలుదారులు కూడా అదే ఆతృతతో ఉంటారు ఫ్రెండ్స్. మరి ఆ సోమరితనం అనేది చాలా చెడ్డదన్నమాట. మరి సోమరి ఏమీ సంపాదించలేడు, సోమరి ఏమీ దేనికి పనికిరాడు. మరి ఇటువంటి మార్కెట్లు చూసినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారో మరి ఇక్కడ ఇతను చూడండి. ఇది ఇతని బతుకు చిత్రం ఇదనమాట. ఈ బ్రతుకు బండి లాగాలంటే ఇలాగా కష్టపడాలి ఫ్రెండ్స్. ఈ కాసేపట్లో ఇలా కష్టపడితే మరి వెళ్ళిపోవచ్చు ఇంకా అని ఆతృతగా కాసేపు ఈ ఉత్పత్తులను అమ్ముకుంటారు ఫ్రెండ్స్. ఈ పనసకాయ మొక్కలను కొట్టేసి మరి అమ్మేసుకుని వెళ్ళిపోతారు. మరి ఉదయం 7:30 దాటితే మళ్ళీ ఇక్కడ ఎంత బిజీ ఉండదు, అసలు ఇదంతా ఖాళీగా ఉంటుంది మళ్ళీని. అయితే ఈ కాసేపట్లో ఈ ఉదయం 4 గంటల నుంచి 7:30 వరకు కూడా చాలా రద్దీ. ఇది ఒక రోజా 2 రోజులా కాదు ఫ్రెండ్స్, నిరంతరం జరిగేటువంటి బ్రతుకు పోరాటం అన్నమాట. ఈ యొక్క మార్కెట్ మన రాజమహేంద్రవరంలో ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్, మరి ఈ వీధిని ఏమంటారంటే భారత బొమ్మల వీధి అంటారన్నమాట. భారత బొమ్మల రోడ్ అంటారన్నమాట. ఇది మన రంభా ఊర్వశి థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఉల్లిపాయల మార్కెట్ దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, పుట్టగొడుగులు హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. ఇంకా అలాగే ఇంకేంటంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్పత్తులు. ఇక్కడ దొరకని కూరగాయ అంటూ ఉండదు, అనేకమైనటువంటి ఉత్పత్తులు తీసుకొని అమ్ముతూ ఉంటారు. మరి కొనుగోలుదారులు కొనుగోలు చేస్తూ ఉంటారు. త్వరగా మరి ఇక్కడ అమ్మేసుకుని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మరి చూడండి ఎలా
వస్తున్నారు, హడావుడిగా వస్తారు, కొనుగోలు చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఒక అరగంట తర్వాత ఏముండదు ఫ్రెండ్స్, అంతా అమ్ముడిపోతాయి. ఏమీ ఉండదు ఇక్కడ, అన్నీ అమ్ముడిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.